విలన్ గా వచ్చి హీరోల కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి అరుదైన నటుల్లో ఒకరే ప్రదీప్ రావత్ గారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు భారీ శరీరం, గంభీరమైన స్వరం, భయపెట్టే కళ్ళు, ఆ చూపు ప్రేక్షకులకి ప్రత్యేకమైన ఫీలింగ్ కలిగించినవే. బాలీవుడ్ లో కెరియర్ ప్రారంభించిన ఆయన టాలీవుడ్ లో మాత్రం ఒకే సినిమాతో స్టార్ విలన్ గా మారిపోయారు. ఆ సినిమానే సై. అక్కడి నుంచి వాల్తేరు వీరయ్య వరకు ఆయన చేసిన ప్రయాణం నిజంగా అద్భుతమైనది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు 1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించిన ప్రదీప్ రావత్ గారు మొదటగా సినిమాలోకి రాలేదు. టెలివిజన్లో తన నటను ప్రారంభించారు. ప్రముఖ టీవీ సీరియల్ అయినటువంటి మహాభారతంలో అశ్వత్థామ పాత్రతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత హిందీ సినిమాల్లో విలన్ గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా మాత్రం తెలుగు సినిమానే. సై సినిమాలో భిక్షో యాదవ్ గా జననం. 2004లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు తెరకెక్కించిన సై సినిమాలో భిక్షో యాదవ్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆ పాత్ర కేవలం ఒక విలన్ పాత్ర మాత్రమే కాదు, టాలీవుడ్ చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే నెగటివ్ క్యారెక్టర్లలో ఒకటి. భిక్షో యాదవ్ గారి పేరు వినగానే ఇప్పటికీ చాలా మందికి గూస్ బంప్స్ వస్తాయి. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, కళ్ళతోని భయపెట్టే నటన ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో ఆయన ఉత్తమ విలన్ గా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, సంతోషం అవార్డు కూడా లభించాయి. సై సినిమా తర్వాత తెలుగు దర్శకులు, నిర్మాతలు ప్రదీప్ రావత్ గారిని వెతుక్కుంటూ వెళ్లారు. భద్రాలో వీరయ్యగా, ఛత్రపతి సినిమాలో రాస్ బిహారీగా, లక్ష్మిలో రాయుడుగా, ప్రతి సినిమాలో హీరోకి గట్టి సవాల్ విసిరే విలన్ గా కనిపించారు. ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్, రవితేజ, నాగార్జున, పవన్ కళ్యాణ్ గారు ఇలా దాదాపు ప్రతి స్టార్ హీరోతో ఆయన స్క్రీన్ ను పంచుకున్నారు. విలన్ అంటే ప్రదీప్ రావత్. ఆయన నటనలో ఒక ప్రత్యేకత ఉండేది. అరవడం కాదు, అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేయడం కాదు, కేవలం తన కళ్ళతో, స్వరంతోనే ఎదుటి వారిని భయపెట్టగలిగేవారు. అందుకే దర్శకులు ఆయనకు వరుసగా పవర్ఫుల్ పాత్రలు ఇచ్చేవారు. దేశముద్రు, జగడం, రగడ, పూలరంగడు, నాయక్, బాదుషా, సరైనోడు, జై లవకుశ ప్రతి సినిమాలో ఆయన పాత్ర చిన్నదైనా పెద్దదైనా ప్రేక్షకులు గుర్తుంచుకునేలా చేసేవారు. భాషతో సంబంధం లేకుండా ప్రదీప్ రావత్ గారు కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాలేదు. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్పురి, నేపాలీ ఇలా అనేక భాషలో నటించి భారతీయ సినీ పరిశ్రమలో అరుదైన విలన్ గా గుర్తింపు పొందారు. తెలుగులో గజనీ సినిమాలో చేసిన పాత్ర కూడా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. 2023లో విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాలో డేవిడ్ పాత్రలో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వయసు పెరిగిన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించిన అదే పాత ప్రదీప్ రావత్ ఎనర్జీ కనిపించింది. అందుకే ఆయనను అభిమానులు ఇప్పటికీ ఎంతో ప్రేమగా గుర్తు చేసుకుంటారు. ఎంతో మంది విలన్లు వచ్చారు, ఎంతో మంది వెళ్ళిపోయారు, కానీ భిక్ష యాదవ్ మాత్రం ఎప్పటికీ మరిచిపోలేని పేరు. ఎందుకంటే ఆ పాత్రలో ప్రదీప్ రావత్ గారు జీవించారు. ఆయన విలన్ పాత్రలో హీరోని చిన్న చూపు చూడలేదు, హీరోని ఇంకా గొప్పగా చూపించేలా తన పాత్రను తీర్చిదిద్దారు. అందుకే తెలుగు సినిమా ప్రేక్షకులు ఆయనను ఎంతగానో గౌరవిస్తారు. ప్రదీప్ రావత్ అనే పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది సై. సై సినిమాలోని భిక్ష యాదవ్, ఆ తర్వాత ఛత్రపతి, లక్ష్మి, దేశముద్రు, నాయక్, సరైనోడు, జై లవకుశ, వాల్తేరు వీరయ్య వంటి ఎన్నో సినిమాలు గుర్తుకొస్తాయి. ఆయన నటించిన ప్రతి పాత్రలో ఒక ప్రత్యేకమైన తీవ్రత కనిపించేది. విలన్ పాత్రకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చిన నటుల్లో ప్రదీప్ రావత్ గారు ఎప్పటికీ మన ముందు వరుసలో ఉంటారు. ప్రదీప్ రావత్ గారు ఆయన నటించిన సినిమాలు మాత్రం మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా ఆయన చేసిన భిక్షో యాదవ్ పాత్ర ప్రతి ప్రేక్షకుల్లో ఎప్పటికీ గుర్తుంటుంది. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.